కళ్యాణ్ బజ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. సో, దీని తర్వాత నెక్స్ట్ తనూజ గారి బజ్ ఇంటర్వ్యూ గూడా ఉంటది. సో, కళ్యాణ్ బజ్ అంటే హోస్ట్ పెద్దగా ఎవరిని రోస్ట్ చెయ్యను అని చెప్పేసాడు. అండ్ కళ్యాణ్‌ని కూడా పెద్దగా రోస్ట్ చేసి అడిగింది గూడా ఏం లేదు. చాలా నార్మల్‌గానే మాట్లాడాడు. సో, కళ్యాణ్ గురించి. అండ్ అతనికి బయటికి వెళ్ళేటప్పుడు ఏవైతే కొన్ని క్లియర్ చేయాలో అయి హోస్ట్ కొన్ని క్లియర్ చేసాడు అంతే. అండ్ కళ్యాణ్ చాలా తక్కువ మాట్లాడాడు. హోస్ట్ చాలా ఎక్కువ మాట్లాడాడు. ఇన్‌ఫాక్ట్ హోస్ట్‌కి కొంచెం నోటి దూల ఎక్కువ, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ, కొంచెం బిల్డప్ ఎక్కువ, కొంచెం అతి ఎక్కువ. ఆడవాళ్ళంటే కనీసం మర్యాద గూడా హోస్ట్‌కుండదు. బయట జనాలు మింగుతున్నా గూడా ఏమాత్రం స్పృహ గూడా లేకుండా హ్మ్. అంటే మనిషి ఎదిగాడు గానీ బుర్ర ఎదగలేదనమాట హోస్ట్‌కి. హోస్ట్ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఆయన బయట చేస్తున్న కొన్ని లుచ్చా చేష్టలు కూడా కొన్ని ఉన్నాయి. సో, వాటి గురించి కూడా డిస్కస్ చేయాలి. బట్ ఇది సరైన వేదిక కాదు. అండ్ ఇది సరైన ఛానల్ కాదు కాబట్టి మనం వేరే ఛానెల్‌లో మాట్లాడుకుందాం. సో, ఆ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎంసీ టాక్స్ అని ఉంటది. సో, అది కొత్తగా మనం ఇలాంటి బయట సోషల్‌కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిలాగా డిస్కస్ చేస్తామనమాట. సో, అక్కడ ఫాలో అయ్యేవాళ్ళు లేదా అలాంటి ఛానెల్ గురించి చూసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం ఇక్కడ లైట్‌గానే టచ్ చేస్తాం హోస్ట్ నోటి దూల గురించి. దాని తర్వాత మనం కళ్యాణ్ దాంట్లోకి వెళ్దాం. ఓకేనా? సో, హోస్టు ఆ అమ్మాయిలకి మినిమమ్ మర్యాద ఇవ్వడు. అండ్ ఇతని క్యారెక్టర్ ఎంత వరస్ట్ క్యారెక్టర్ అనేది నాకు తెలుసు. మనం ఫర్దర్‌గా అక్కడ మాట్లాడుకుందాం. ఎందుకంటే సీజన్ 7లో కూడా ఈయన మాట్లాడిన మాటలు, నేను మా ఇంట్లో అయితే ఆడవాళ్ళని గొంతు మీద కాలేసి తొక్కుతాను. అది ఇది అని మాట్లాడతారు ఈ హోస్ట్. సో, కాబట్టి ఈయన ఆడవాళ్ళకి ఎప్పుడు మర్యాద ఇవ్వడు. ఇక్కడ కూడా అనవసరంగా దివ్యాని తీసుకురావటము, అనవసరంగా రమ్యని తీసుకురావటము, అనవసరంగా తనూజాని గురించి మాట్లాడుతూ సిగ్నల్ కొన్ని వరస్ట్ లాంగ్వేజ్ వాడతాడు. అంటే చెప్పాను గదా! బుర్ర ఎదగలేదు. మనిషి మాత్రం ఎదిగాడంతే. అరే! మనం ఏం మాట్లాడుతున్నాము అమ్మాయిలతోటి. నువ్వు అబ్బాయి మీద ఏదైతే మచ్చ పడిందో, ఆ మచ్చ నువ్వు తుడిచేసే ప్రాసెస్‌లో మిగిలిన వాళ్ళ గురించి, అమ్మాయిల గురించి నువ్వు అంత చులకనగా ఎలా మాట్లాడతావు నువ్వు? నువ్వు భజన చేసుకోవాలంటే బయట గట్టి భజన చేసుకో. అంతేగాని వేరే అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాల. ఇప్పుడు దివ్యాని తీసుకొచ్చాడు. అన్న వాళ్ళ నోరే మూపించావన్నాడు. అవసరమా అలాంటి మాటలు మాట్లాడడం? అమ్మాయి బయటికెళ్ళిపోయింది. ఇతను అసలు రోస్ట్ చేయనన్నప్పుడు ఎందుకు అలాంటివన్నీ మాట్లాడడం? అంత అవసరం లేదు గదా! దానికి మళ్ళీ బటర్ పూసినట్టు దివ్య గూడా మంచి అమ్మాయి, మంచి ఆట. ఎందుకు? కొంచెం అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అండ్ ఈయనకి తెలీదు ఆ విషయం. అన్‌ఫార్చునేట్‌లీ ఆ బుద్ధి గూడా రాదు ఆ మనిషికి. మనం ఏం చేయలేము. స్ట్రెయిట్ అవే మనం ఇంకా ఎక్కువ మాట్లాడుతా ఉంటే ఆయన గురించి సో, నా మీదున్న నాకు రెస్పెక్ట్ పోద్దనమాట. అందుకని మనం డైరెక్ట్‌గా బజ్‌లోకెళ్ళిపోదాం. డైరెక్ట్ కళ్యాణ్‌ని పిలిచినప్పుడు శివాజీ గారు కూడా అవసరం లేదు. శివాజీ పిలుస్తాడనమాట. సామాన్యుడిగా అడుగుపెట్టి సంచలనాలు సృష్టించాడు. పడరాని నిందలన్నీ పడ్డాడు. పడిన చోటే నిల్చున్నాడు. ఓకే. సామాన్యుడిగా అడుగుపెట్టాడు. నిజంగా సంచలనాలే సృష్టించాడు. ఎందుకంటే జీరో ఫాలోవర్స్ తోటి అగ్ని పరీక్ష త్రూ కొన్ని లక్షల మంది కామనర్స్‌లో 40 కామనర్స్, దాని తర్వాత 15 మంది, దాని తర్వాత 6గురు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 15 మంది యాడ్ అయ్యారు. అక్కడ 21, దాంట్లోంచి టాప్ 5, దాంట్లోంచి టాప్ 2, దాంట్లోంచి విన్నరు. మామూలు విషయం కాదు. నిజంగానే సంచలనం సృష్టించాడు. ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి. జీరో ఫాలోవర్స్ దగ్గర నుంచి 5,00,000 ఫాలోవర్స్ దాకా వచ్చాడు అంటే మామూలు విషయం కాదు. అండ్ పడరాని నిందలు అన్నీ పడ్డాడు. కొంతమంది కొన్ని మాటలు అనవసరంగా గూడా మాట్లాడాడు. సంబంధం లేకుండా కూడా కొన్ని తిట్లయితే తిట్టడం జరిగింది హౌస్‌లో. సిట్యుయేషన్‌కి అంత దూరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఓవర్‌గా మాట్లాడాడు. మాట్లాడిన మాటల్లో కొన్ని నిజాలున్నాయి. అలా అని కొన్ని నిందలు గూడా ఉన్నాయి. ఆ నిందలేయటం అనవసరం. పడిన చోటే నిల్చున్నారు. ఆబ్వియస్‌లీ ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లి సేవ్ అయ్యొచ్చి మళ్ళీ టాప్ 2లోకి విన్నర్‌గా నిలిచాడనమాట. మామూలు విషయం కాదు. పడిన చోట నిల్చున్నాడు. నిలబడి విజేతగా నిలిచాడు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని మరొక్కసారి నిరూపించాడు. ఇది మరొక్కసారి నిరూపించాడు అనడమే ఇది నాకు వరస్ట్. చెప్పా గదా! ఈ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఉంటాడు శివాజీ. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఉండదు. పల్లవి ప్రశాంత్‌కి ఈ పిల్లోడికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఆ పల్లవి ప్రశాంత్ అప్పటికే 500K అంటే 5,00,000 ఫాలోవర్స్ తోటి మోర్ థాన్ 5,00,000 ఫాలోవర్స్‌తో హౌస్‌లో అడుగుపెట్టాడు అతను.
సో నీ ఏదో ఈయన తీర్చిదిద్దినట్టు ఇతన్ని బఫూన్ చేశాడు శివాజీని. అయినా కానీ బుద్ధి రాదు. మరొక్కసారి నిరూపించలేదు. మొదటిసారి నిరూపించాడు. అగైన్ టెల్లింగ్, మొదటిసారి నిరూపించాడు. మరొకసారి నిరూపించలేదు. ఫస్ట్ టైం నిరూపించాడు. హీఈస్ ద రియల్ కామనర్. ఎందుకంటే 0 ఫాలోవర్స్తో ఎటువంటి ఏమీ సంబంధం లేకుండా, సోషల్ మీడియాస్కి వీటికి సంబంధం లేకుండా, సో కేవలం 0 ఫాలోవర్స్ తోటి హౌస్లోకి అడుగు పెట్టిన వ్యక్తి కాబట్టి రియల్ కామనర్. సో అతను వేరే రియల్ కామనర్ అయితే కాదు, ఇతను రియల్ కామనర్. ఓకేనా, పోల్చేదానికని కొంచెం ఉండాలి శివాజీకి. మరొకసారి అంటున్నాడు, అది స్టేట్మెంట్ తప్పు, మొదటిసారి అని అనాలి శివాజీ. సో శివ ఓకే, బజ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టున్నారు టాప్ 5లో. సో కళ్యాణ్కి స్టార్ ఇచ్చారు, ఎందుకంటే రియల్గానే సో కామన్ మ్యాన్ నుంచి ఒక సెలబ్రిటీగా ఎదిగాడు కాబట్టి, సో స్టార్ అయ్యాడు కాబట్టి, సో స్టార్ కళ్యాణ్ పడాలి. శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడుతున్నాడు. బై ద వే ఈయన శివాజీ అన్న ఓవర్ యాక్షన్ ఫెలో, కొంచెం కూడా మైండ్ ఉండాలి కదా. అతను విజయనగరము, శ్రీకాకుళానికి విజయనగరానికి విజయనగరం కొంచెం దగ్గర ఉంటుంది. శ్రీకాకుళం కొంచెం వేరే చోట ఉంటుంది. సో ఈ దాటిన తర్వాత శ్రీకాకుళం వచ్చింది. సో కొంచెం మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి. ఆ అబ్బాయి శ్రీకాకుళం స్లాంగ్లో అబ్బాయి మాట్లాడలేదు. అబ్బాయి చాలా నార్మల్ స్లాంగ్లో మాట్లాడుతున్నాడు. సో విజయనగరం స్లాంగ్లో సో చాలా నీట్గా మాట్లాడుతున్నాడు అబ్బాయి. బట్ ఈయన శ్రీకాకుళం స్లాంగ్లో మాట్లాడుతున్నాడు. అనవసరం శ్రీకాకుళం స్లాంగ్లో ఈయన మాట్లాడటం చాలా వరస్ట్గా అనిపిస్తుంది వినడానికి నాకు. తప్పదు, మనం ఏం చేస్తాం, హోస్ట్ కదా. సో ఏమంటావు కళ్యాణ్, ఎలా ఉంది ఇదంతా, అసలు ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? జెన్జీ భాషలో చెప్పాలంటే ఈ వైబు యూరోఫియా ఎలా అనిపిస్తుంది అంటే, సార్ అలా అనే కాదు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ హీ వాజ్ ఇన్ డౌన్ టు ఎర్త్ దట్ టైమ్. సో ఆ ఎపిసోడ్ అప్పుడే గెలిచాడు, వచ్చాడు. సో మంచిగా మాట్లాడుతున్నాడు, చాలా నీట్గానే మాట్లాడుతున్నాడు. కొంచెం టెన్షన్ పడుతున్నాడు ఆబ్వియస్లీ, అండ్ ఎక్కువగా మాట్లాడాలని కూడా లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అక్కడి నుంచి రావటము, కొన్ని ఆ మధ్యలో ఏమన్నా చిన్న ఏమన్నా ఉన్నా కూడా సో వాటిని అన్నింటినీ అబ్బాయి మైండ్లోకి చాలా ఉంటాయి కదా. సో కొన్ని క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలి కదా. సో అలాంటి టైంలో ఈ బజ్ హోస్ట్ దీంట్లో ఇక్కడ కూర్చోవటము, ఆ బజ్ ఎలా ఉంటుందో అబ్బాయికి తెలియదు. సో కాబట్టి కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. దాంట్లో అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఓటు వేసిన గెలిపించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్ మనస్ఫూర్తిగా, అంతే తప్పితే ఇంకేం లేదు, వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను అని కొంచెం హంబుల్గా చెప్తుంటాడు. సో శివాజీ నో రోస్టింగ్, సో ఇది ఓన్లీ హోస్టే. సో నాకేం మిమ్మల్ని చూస్తే భయపడుతుందంటే, నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఓన్లీ రోస్టింగ్ ఇక్కడ, నేను హోస్ట్, రోస్టింగ్ చెయ్యను నేను, టాప్ 5 కదా, ఇది నార్మల్గానే మాట్లాడుకుందాం అది ఇది అంటాడు. సో నీ ఎక్స్పీరియన్స్ అది ఇది చెప్పు అది అన్నప్పుడు, సో కళ్యాణ్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అది ఫస్ట్లో అన్నప్పుడు, నేను ఒక పర్టికులర్ జోన్లో ఉంటాను సార్, ఎవరైనా వస్తే హాయ్ బాయ్ అంతే. సో ఆర్టిఫిషియల్గా మాట కలిపి ఏదో మాట్లాడేసేయాలి, ఏదో వాళ్ళతో కలుపుకోవాలి అన్న థాట్ నాలో ఉండదు బేసిక్గా. అది అలాంటి అబ్బాయి నేను కాదు. బట్ అలా అది సో కొంచెం నాకు తెలిసాక ఇది వేరేలాగా వెళ్తుంది అన్నట్టు నాకు తెలిసిన తర్వాత, ఓహో బయట అలా ఉందా, ఇలా అంటే మనం మంచిగా మాట్లాడాలి, కలవాలి, మనం రిజర్వ్గా ఉంటే వర్కౌట్ కాదు అని చెప్పి బయట తెలిసిన తర్వాత, సో కొంచెం నేను చేంజ్ చేసుకుంటూ వచ్చాను సార్, నేను చేంజ్ చేసుకుంటూ వచ్చానని చెప్తాడు శివాజీ. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తాడు, కొంచెం తనని తాను చెక్కుకున్న శిల్పి నువ్వు అంటాడు. సో ఎందుకంటే అబ్బాయి కొన్ని మార్చుకుంటూ వచ్చాడు. అవి ఇన్పుట్స్ ద్వారా అవ్వచ్చు, లేకుంటే బయట ఆడియన్స్ ద్వారా అవ్వచ్చు, లేకుంటే బయటకు వెళ్తున్న హౌస్మేట్స్ ద్వారా అవ్వచ్చు, బయటకు వెళ్ళి హౌస్లోకి తిరిగి వచ్చిన హౌస్మేట్స్ ద్వారా అవ్వచ్చు, లేకుంటే నామినేషన్స్ చేయడానికి వచ్చి హింట్స్ ఇచ్చిపోయిన కొంతమంది హౌస్మేట్స్ ద్వారా అవ్వచ్చు, ఎవరైతేనేమి ఎలా అయితేనే. సో తను కొన్ని తెలుసుకున్నాడు. సో కొన్ని తెలుసుకున్న తర్వాత తన గేమ్ని తను మార్చుకుంటూ వచ్చాడు. సో నేను కూడా చాలాసార్లు చెప్పాను కూడా, ఫస్ట్లో అబ్బాయి బాడీ లాంగ్వేజ్ చాలా వేరే లాగుండేది కొంచెం, బట్ తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ చాలా మ్యాన్లీగా మారింది. కొంచెం మాట్లాడటము అంటే తక్కువ మాట్లాడటము, యాక్షన్స్ ఎక్కువగా ఉండటము. ఫస్ట్లో అనవసరమైన యాక్షన్స్ ఉండేవి, మాటలు ఎక్కువ ఉండేవి, యాక్షన్ తక్కువ ఉండేది. దాని తర్వాత మాటలు తక్కువ అయ్యాయి, యాక్షన్ కొంచెం ఎక్కువైంది. అంటే మన చేతల్లో చూపించడము, మాటలు కొంచెం తగ్గించడము చేశాడు. సో ఒక పర్సన్కి, ఒక సెటిల్డ్గా మాట్లాడే పర్సన్కి అది ఉండాలి. సో ఆ అబ్బాయి అలా మారాడు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వర్కౌట్ అయింది. ఫస్ట్లో చూసిన కళ్యాణ్కి దాని తర్వాత చూసిన కళ్యాణ్కి చాలా తేడా ఉంది. ఎన్నో నిందలు పడ్డావు, తప్పు అంటే మార్చుకున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అంటే మార్చుకున్నావు, దాని తర్వాత ఎక్కడ మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడావు. సో ఎన్నో నిందలు కూడా పడ్డావు అని చెప్పి శివాజీ మాట్లాడుతుంటాడు. అన్నీ తుడుచుకొని నువ్వు ఆడట్లేదు అనే ఒకే ఒక్క మాట తీసుకొని, ఒకే ఒక్క మాట గట్టిగా తీసుకొని ఇట్లా అన్నాడు శివాజీ అన్న కెప్టెన్ గురించి. సో ఆడియన్స్ పసిగట్టారు. యాక్చువల్లీ ఇదంతా ఆడియన్స్ పసిగడతారు. ఫస్ట్ 3 వీక్స్ నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకున్నావు
అంటే నువ్వు పర్సనల్‌గా నీకు ఎవరు చెప్పారని పక్కన పెడితే, ఎవరు చెప్పారని పక్కన పెడితే తనూజ గారు చెప్పారని మళ్ళీ అంటారు కాబట్టి, సో, మళ్ళీ ఆ డిస్కషన్ వచ్చిద్ది కాబట్టి, సో, తనూజ గురించి ఈయనకు కూడా బేసిక్‌గా మాట్లాడడం ఇష్టం లేనట్టుంది హోస్ట్‌కి, బజ్ హోస్ట్‌కి. అమ్మాయిలు అంటే అమ్మాయిల వల్ల నువ్వు మారావు అని ఆయనకి చెప్తే ఆయన తీసుకోలేడు బేసిక్‌గా. సో, మారితే గిరితే నా వల్ల మారాలి, లేకపోతే నీకు నువ్వే మారాలి తప్పితే, ఆ అమ్మాయి వల్ల నువ్వు మారుడేంది? అసలు ఎలా మారుతావు? అన్నట్టుగా హోస్ట్ బిహేవియర్ ఉంటదనమాట. సో, హోస్ట్ అలా మాట్లాడుతుంటాడు. నీకు ఎవరు చెప్పారని పక్కన పెడితే నిజాయితీగా చెప్పాలి నువ్వు. సో, అంటే నువ్వు ఒక సోల్జర్‌వి కాబట్టి నువ్వు నిజాయితీగా చెప్పాలన్నప్పుడు కళ్యాణ్ అంటాడు. అంటే లైక్ నేను ఒక జోన్‌లో ఉండిపోవటము అది సార్ అంటే ఏ జోన్ అంటాడు శివాజీ. అంటే మా వాళ్ళతో ఉండిపోవడం. మీ వాళ్ళెవరు? అదే సార్ ప్రియా, శ్రీజ వీళ్ళు అన్నీ ఫిమేలేగా? అన్నీ ఫిమేలేగా? అది అమ్మాయిలు. అంటే అమ్మాయిలతో ఉండడం వల్ల నీ గేమ్ దొబ్బింది అన్నట్టు ఆయన చెప్తుంటాడనమాట. ఒక అమ్మాయి వల్ల ఆయన గేమ్ నిలబడింది. ఈళ్ళు చెప్తాం బయటకొచ్చిన వాళ్ళు నేనేమంటా అంటే కళ్యాణ్‌కి చాలా క్లియర్‌గా చెప్తున్నాను. సో, అర్థం చేసుకోవాలి కళ్యాణ్. ఇప్పుడు ఎలా అయితే హోస్ట్ ఉన్నాడో ఇలాంటి తుప్పాస్ హోస్ట్‌లు కొంచెం పనికిరాని హోస్ట్‌లు, పనికిమాలిన క్వెషన్స్ అడుగుతూ ఉంటారు బయట. ఓకేనా? సో, కాబట్టి కళ్యాణ్ కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కొంచెం ముందు, వెనక చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎలా అయినా ఎడిట్ చేయగలుగుతారు. మనం ఇంటర్వ్యూ ఇచ్చేసామా, మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా ఏ ఛానల్‌కి ఇచ్చాము, ఎప్పుడు టెలికాస్ట్ అయ్యిద్ది. సో, దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళు ఏ థంబ్‌నెయిల్స్ పెట్టారు, వాళ్ళు ఒక వీడియో వదిలేస్తున్నారా, దాని తర్వాత చిన్న చిన్న క్లిప్స్ బైట్స్ వదులుతున్నారా, ఆ బైట్స్‌కి ఏం థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు, ఇవన్నీ పర్సనల్‌గా ఫాలో అప్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్వెషన్స్ అడుగుతుంటారు. సో, ఇంత వయసు వచ్చిన ఈయనకే క్వెషన్స్ సరిగ్గా అడగడం చేత రానప్పుడు, సో, బయట నిబ్బాగాళ్ళు ఉంటారు యాంకర్ల పేర్లతోటి. సో, పిల్ల బచ్చాగాళ్ళు ఉంటారు. సో, అలాంటి పిల్ల బచ్చాగాళ్ళు ఏదో బయట తనూజ గారినో లేకుంటే ఇంకొకరినో తీసుకొని యాడ్ చేసి ఖచ్చితంగా క్వెషన్స్ అడుగుతారు. సో, అలాంటి క్వెషన్స్‌కి మనం ఏదో ఒక ఆన్సర్ చెప్పినప్పుడు ఏమైద్దంటే, అలాంటి ఉల్ఫాగాళ్ళు వాళ్ళకి నచ్చిన థంబ్‌నెయిల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. సో, వాటన్నిటికి రెస్పాన్సిబిలిటీ ఎవరవుతారు? డెఫినెట్‌లీ కళ్యాణ్ అవుతారు. సో, కాబట్టి కళ్యాణ్ కొంచెం కాన్షియస్‌గా ఉండాలి. ఐదర్ కళ్యాణ్ అవ్వచ్చు, కళ్యాణ్ వెనక ఉన్న వాళ్ళ తమ్ముడు గాని, వాళ్ళ టీమ్ కానీ ఎవరైతే ఉంటే స్టిల్ ఇంకా టీమ్ ఉంటే, ఆ టీమ్ వాళ్ళు కొంచెం కాన్షియస్‌గా బిహేవ్ చేయాలి. లేదు కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్‌కి ఎవరికైనా గాని అలాంటి థంబ్‌నెయిల్స్ కనిపిస్తే, అది కళ్యాణ్ నోటీస్‌కి తీసుకెళ్ళండి. సో, కళ్యాణ్ మేబీ వాళ్ళతో మాట్లాడుకుంటారు. లేదు నాకు నెగెటివ్ పబ్లిసిటీ అయినా పర్లేదు, నాకు పబ్లిసిటీయే ముఖ్యం అని కళ్యాణ్ అనుకుంటే మాత్రం, సో, దానికి నేను ఏమి చేయలేను. బట్ ఒక పర్సన్‌గా సో, అలాంటి నెగెటివ్ పబ్లిసిటీ సో, ఈ టైంలో ఇంత తక్కువ వయసులో సో, 23 ఇయర్స్ ఒక అబ్బాయికి అంత నెగెటివ్ పబ్లిసిటీ అనవసరం. ఒక పాజిటివ్ పబ్లిసిటీతోనే ముందుకు వెళ్ళాలి తప్పితే, నెగెటివ్ పబ్లిసిటీ అనవసరం. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా కళ్యాణ్ ఉండాలి అని చెప్పి నా ఒపీనియన్. కళ్యాణ్ అంటాడు, "అలా అలా కాదు సార్ నాకు డెమోన్‌తో కూడా క్లోజ్ ఉండే. అగ్ని పరీక్ష నుంచి నాకు వీళ్ళు క్లోజ్ కదా! సో, అందుకని వాళ్ళతో ఉంటుండే." ఆహ్, ఓకే. అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏముంది అంటే, అంత రాసుకొని తిరుగుతాడు. ఆ ఓదార్పు యాత్రలేంటి వీడికి. ఎక్కడ టైమొచ్చినా గూడా పట్టేసుకుంటాడు. ఇలాంటివన్నీ తగిలాయి. లైక్ అంటే ఫస్ట్‌లో అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు గూడా ఓదార్పు యాత్రలు, ఆ అబ్బాయి అమ్మాయిల మీద చేతులేయకుండా మాట్లాడలేడా? చేతులేయకుండా గూడా మాట్లాడొచ్చు కదా! ఎందుకు చేతులేసి మాట్లాడతాడు? సో, ఇలాంటివి కొన్ని వచ్చాయి కాబట్టి, సో, దాని గురించి అడ్రెస్ చేశాడు శివాజీ. బట్ నీ ఇంటెన్షన్ గుడ్. నీ ఇంటెన్షన్ గుడ్. నీకు తెలుసు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ ఇది ఆడియన్స్‌కి వాళ్ళు మనల్ని లెక్కలేస్తారు గదా! సో, ఆడియన్స్‌కి తెలియాలి. అంటే లైక్ ఆ అబ్బాయి చేసింది తప్పు కాదు. సో, ఆ అబ్బాయి చేసిన తప్పు కొంచెం దాన్ని కవర్ అప్ చేసే ప్రాసెస్‌లో శివాజీ అన్న మాట్లాడుతున్నాడనమాట. మళ్ళీ అది ఎప్పుడు అంటే సో, నువ్వు మళ్ళీ వాళ్ళు అక్కడ ఫస్ట్‌లో లెక్కలేస్తారు. దాని తర్వాత మళ్ళీ హౌస్‌లోంచి బయటకొచ్చేసిన తర్వాత కూడా నువ్వేంటి అనేది కూడా అప్పుడు లెక్కలేస్తారనమాట. సో, ఇన్ని వారాల తర్వాత. కానీ ఈ మధ్యలో జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకుంటే నీకది బయటకి వెళ్ళాక యూజ్ అయితది. ఓకేనా? సో, నువ్వెలా ఉన్నావు, ఏంటి, ఎలా మారావు అనేది నువ్వు చెక్ చేసుకుంటే ఫస్ట్ నీకు యూజ్ అయిద్ది. ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళ లెక్కలు వాళ్ళేసుకుంటారు. బట్ నీకు కూడా యూజ్ అవ్వాలి కాబట్టి నీ గురించి చెప్తున్నాను. ఆ తర్వాత మొదలుపెట్టావు చూసావా ఫోర్త్ వీక్. ఫోర్త్ వీక్‌లోనే నీ ఫోర్త్ వీక్‌లో ఆ గేమ్ చేంజ్ అవ్వడానికి నీకు కారణం దివ్య అంటే ఒప్పుకుంటావా? ఇది కూడా మళ్ళీ ఓవర్ యాక్షనే. ఇయన్నీ ఎగస్ట్రా క్వెషన్‌లు, అనవసరమైన క్వెషన్‌లు. దివ్య అంటే ఒప్పుకుంటావా? సో, ఎందుకో దివ్య వరస్ట్ ప్లేయర్ ఇచ్చింది. దివ్యతో పాటు చాలామంది ఆ టీమ్‌కి వరస్ట్ ప్లేయర్స్ ఇచ్చారు. ఓకేనా? సో, దివ్య ఒకటే ఇవ్వలేదు. సో, కళ్యాణ్ అంటాడు, సార్ ఫిఫ్త్ వీక్‌లో ఎవరో చేస్తున్నారు. అంటే మాకు కుదరట్లేదు. సో, నేను తనూజ ఆడుతున్నప్పుడు ఫస్ట్ గేమ్ ఏదో మిస్‌ఫైర్ అయింది. సెకండ్ గేమ్ సంచాలక్ వల్ల పోయింది. సో, మేము బాటమ్‌లో ఉన్నాం, జీరోలో ఉన్నాం. నేను ఎందుకు ఓడిపోతున్నాను? సో, అన్నప్పుడు ఎవరు అనలేని మాట ఆ పర్సన్ అనింది సార్. అది కాదు కదా! ఆ పర్సన్ వరస్ట్ అనింది కదా! మనం ఆ వరస్ట్ అయితే కాదు కదా! అన్నట్టు నేను అనుకున్నాను సార్ అంటే, శివాజీ అక్కడి నుంచి గేర్ మార్చావు. సో, దేనికి ఏ టైం కేటాయించాలో అక్కడ ఆ టైం ఇస్తూ నీ హానెస్టీని చూపించుకుంటూ అక్కడి నుంచి అలా మారిన గేమ్ ఎక్కడ ఆగలేదు.
కప్ ఎత్తే వరకు వచ్చింది. ఓకే. అక్కడ కొంచెం ఆ గేమ్ అనేది చాలా మారింది. సో, ఆబ్వియస్ తెలిసిందే గదా! సో, బాటమ్‌లో ఉన్న వాళ్ళు కాస్త సో, టాప్ 2కి రావటము. సో, టాప్ 2లో నుంచి అబ్బాయి డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌లోకి వెళ్ళడము. సో, అక్కడ మళ్ళీ అదే వీక్‌లో అబ్బాయి కెప్టెన్ అవ్వటము. సో, అక్కడి నుంచి ఆ గేమ్ కంప్లీట్‌గా మారుకుంటూ వచ్చింది. సో, దివ్య గారి చేత మళ్ళీ అతను కెప్టెన్సీ బ్యాండ్ పెట్టించుకోవడం ఏదైతే ఉందో, అది ఇంకొంచెం గట్టిగా ఎళ్ళిందనమాట. ఎందుకు బ్యాండ్ పెట్టించుకున్నాడు అనే దానికి క్వెషన్ మార్క్ ఉందబ్బా దివ్య చేత. ఇప్పటికి గూడా అలా ఉండిపోయింది. ఈ దివ్యతోటి ఎందుకు పెట్టించుకున్నావు? ఎగస్ట్రాలు బేసిక్‌గా. ఓవర్ యాక్షన్. అమ్మాయిని తక్కువ చేసి, అమ్మాయిని చులకన చేసి మాట్లాడడము. అక్కడ హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అబ్బాయికి. ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ తెలుసు ఆ విషయం. ఆ విషయం అబ్బాయికి తెలుసు. బయట చూస్తున్న ఆడియన్స్‌కి తెలుసు. పాపం ఆ అమ్మాయికి తెలీదు దివ్యకి. సో, దివ్య ఏమనుకుంది తనొక ఫ్రెండ్‌లాగా పెట్టాడు. ఫ్రెండ్ అడిగాడు. సో, అగ్ని పరీక్ష, ఫ్రెండు. సో, అలా ఆ టైప్‌లో ఆ అమ్మాయి ఆలోచించుకొని ఆ అమ్మాయి పెట్టింది. ఆ అమ్మాయికి ఇంత తెలీదు బేసిక్‌గా. దాని తర్వాత అమ్మాయికి తెలిసుండొచ్చు. అప్పటికి తెలియకపోతే ఇప్పుడు తెలిసుండొచ్చేమో గానీ, ఈయన ఎదవ ఓవర్ యాక్షన్ బేసిక్‌గా. సో, కళ్యాణ్ సో, దివ్య వరస్ట్ ప్లేయర్ అనింది గదా! అందుకే అంటే హ! హా! 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 అంటే ఎకిలి నవ్వు. ఏమమ్మా దివ్య వింటున్నావా? అ అనిన నోరు మూయించడం అంటే ఇదే. ఈయన. అనిన నోరు మూయించడం అంటే ఇదే అంట. చూసావా? ఇదే నేననేది చెప్తున్నా గదా! ఒక మనిషిని తక్కువ చేయడంలో ముందుంటాడు. ఇప్పుడు ఇప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నాం తప్పట్లేదు. కాబట్టి ఈయన గురించి మాట్లాడాలి. నాకు పిచ్చలేస్తుంటది ఈయన గురించి మాట్లాడేటప్పుడు. బయట అమ్మాయిల గురించి వేరేలాగా మాట్లాడాడు. జనాలు ఆల్మోస్ట్ చెప్పులతో కొడుతున్నారు, కొట్టేస్తారు అంటే నేననట్లేదు. సెలబ్రిటీస్ అన్నారు చాలామంది. చెప్పుతో కొట్టేలాగా మాట్లాడుతున్నారు మీరు. కొట్టించుకోవాల్సొస్తది అంటే, సో, దెబ్బకి బయటకొచ్చి సారీ చెప్పాడు. మరి అదేంటది? సో, మనం మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలి. శివాజీ బ్రో చెప్తున్నా. అదనమాట సంగతి. అలా అని కాదు గానీ, సో, దివ్యకి థాంక్స్ కూడా చెప్పుకోవాలి. మంచి ప్లేయర్ తను. మళ్ళీ ఎగస్ట్రాలి కవరింగ్‌లు ఇయంతా. హౌస్ అంతా నీ బంధువులు. అత్తలు, ఎక్స్‌లు ఎందుకు? పోనీ అడిగేదేందంటే ప్రాపర్‌గా అడగాలి. ఆ అబ్బాయి ఏదో ఒక ఆన్సర్ చెప్తాడు. దానికి నువ్వు మళ్ళీ రోస్ట్ చేయవు. నీకంత దమ్ము లేదు. నీకంత సీన్ లేదు. నీకంత ధైర్యం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మూసుకొనుండాలి. మూసుకొని ఆ అబ్బాయిని సో, ఏవైతే క్వెషన్స్ అడగాలో అవే అడగాలి. వేరే వాళ్ళని డ్రాగ్ చేసి, వాళ్ళని ఇన్సల్ట్ చేసి, సో, మనం నవ్వి మన మేల్ ఇగోని మనం సాటిస్ఫై చేసుకోవాల్సిన అవసరం లేదు అని నాకనిపించింది మిస్టర్ శివాజీ గారు. సో నిందలు కాదు కానీ, సో, రమ్య ఆడోళ్ళ పిచ్చోడు అది ఇది అనింది కదా! సో, దానికేందంటే సో, తను యాక్చువల్‌గా నా ఆట మొత్తం చూడలేదు. సో, సిక్స్త్ వీక్ అంటే తను అప్పుడే ఫిఫ్త్ వీక్‌లో వచ్చింది. సిక్స్త్ వీక్ తర్వాత ఏం జరుగుద్దని చూడలేదు. మేబీ అంటే తను నా దగ్గరకొచ్చి కూడా చెప్పింది ఇలాగా. సో, ఇలాగా అని చెప్పి తన పర్స్పెక్టివ్ నా దగ్గర చెప్పింది. సో, ఓకే. నేను అనుకున్నాను ఇలా కాదు కదా! ఇలా ఎందుకెళ్తుందని. దాని తర్వాత బట్ నా వెనక మాట్లాడిన సంగతి నాకు తెలీదు. సారొచ్చి నాకు చూపించిందాకా. ఓహో! ఇలా బయటకెళ్తుందా? ఇలా నేను కాదే మరి ఇలా బయటకి ఎందుకెళ్తుంది? అనుకున్నప్పుడు దాంతో నేను మళ్ళీ మాట్లాడాలనుకోలేదు సార్. దాని గురించి మాట్లాడి మళ్ళీ హైలైట్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు. నేను ఎందుకని దాని గురించి మాట్లాడలేదు. అండ్ నేను కూడా ఈ జనరేషన్ కిడ్నే సార్. ఇప్పుడెంత నేను స్ట్రిక్ట్‌గా ఉన్నా సోల్జర్ అక్కడికెళ్ళిన తర్వాత స్ట్రిక్ట్‌గా ఉన్నా కూడా నేను కూడా కాలేజ్ లైఫ్ చూసాను. నేను కూడా కాలేజీలో లైక్ ఎంకామ్ వరకు చదివాను. నేను కూడా కాలేజీలోకెళ్ళాను. సో, నాకు కూడా పార్టీస్‌కెళ్ళాను. నేను కూడా ఫ్రెండ్స్‌తో తిరుగుతాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాది కూడా కో ఎడ్యుకేషన్ కాలేజే. సో, నాకు కూడా ఆ ర్యాప్ ఫ్రెండ్స్‌తో మాట్లాడడం ఆ ర్యాప్ ఉంటది నాకు. సో, నేను సోల్జర్ కాబట్టి అంటే ప్రొఫెషన్‌ని తీసుకొచ్చి తిట్టారు కదా! సో, దాని గురించి చెప్తాను అబ్బాయి. సో, మీరు ప్రొఫెషన్‌ని తీసుకొచ్చి అంటే ప్రొఫెషన్‌లో వాళ్ళు ఇలాగే ఉండాలి. అంటే కొంచెం జోవియల్‌గా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే కరెక్ట్ కాదు కదా! సో, అందరూ నార్మల్‌గానే ఉంటారు అని అబ్బాయి చెప్తున్నాడనమాట. ఓకే. నీ ఫ్రెండ్ ఒక 15 తీసుకెళ్ళాడు. నీకేం ప్రాబ్లమ్ లేదు కదా! అంటాడు శివాజీ. డెమోన్ గురించి. ఆ డెమోన్ గూడా పాపం మా అబ్బాయి గూడా కొంచెం పూరే కదా సార్. సార్ తీసుకొని నాకేం ప్రాబ్లమ్ లేదు. అండ్ డెమోన్ గురించి చెప్పాలంటే సార్ డెమోన్ అందరితో ఉంటాడు సార్. మనం అలా ఉండలేము కదా! సో, అంటే అగ్ని పరీక్ష టైంలో గూడా మేమంతా ఒక రూమ్‌లో ఉన్నప్పుడు అబ్బాయి అందరితో ఎళ్లి కలిసిపోతా ఉంటాడు సార్. నా వల్ల అయితే కాదు అలా ఉండటము. సో, ఇచ్చిన వీడియోస్ అండ్ అలా అందరితో పరిచయం చేసుకుంటాడు. మనం ఎలా ఉండలేకపోతున్నామని అనుకునేవాడిని. బట్ అలా లేడు కదా లోపలికొచ్చాక అని అంటాడు. అంటే లోపలికొచ్చిన తర్వాత కూడా అలా లేడు. బట్ ఉన్నాడు కొన్ని చోట్ల. అంటే వాడు ఇచ్చిన వీడియోస్‌లో గూడా బయట సో, అబ్బాయి ఉల్టా తిరిగి నడవటము, ఇయన్నీ చేయటము, ఇవన్నీ మనం ఉంటే మనకి ఇలాంటివి ఉంటే బాగుండేది కదా! అని చెప్పి నాకు అనిపించింది సార్ అని అంటున్నాడనమాట. నేను వాడికి అక్కడ అగ్ని పరీక్ష అప్పుడు కూడా 15 ప్లేసెస్ ఇచ్చినప్పుడు గూడా సార్ నేను వాడికి సెకండ్ ప్లేస్ నేను సెకండ్ ప్లేస్ తీసుకొని వాడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను సార్. ఎందుకంటే సెకండ్ ప్లేస్‌లో ఉన్న నేను ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న వాడిని దాటుకొని లోపలికి వెళ్ళాలి. అందుకని చెప్పి నేను వాడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. అలాగే మా ఇద్దరం గూడా ఓట్ల ద్వారా హౌస్‌లోకి వెళ్ళాము. సో, అక్కడి నుంచి నాకు వాడికి కొన్ని మూవ్స్ అర్థం కాలేదు సార్. ఎప్పుడు ఎలా మూవ్ చేయాలనేది. నాకు కూడా ఆఫ్‌కోర్స్ 2 వీక్స్ వరకు అర్థం కాలేదు. దాని తర్వాత నాకు అర్థమైంది. బట్ వాడికి చాలా అర్థం కాలేదు. సో, వాడు నన్ను నామినేట్ చేద్దామని పక్కన పెడితే నేను ఒక వారం ఖచ్చితంగా ఒక 1 వీక్ ముందే ప్రిపేర్ అయిపోయాను.
అని నామినేట్ చేయాలని. బట్ నన్ను నామినేట్ చేశారు కాబట్టి సో దాని తర్వాత నేను కూడా వాడిని నామినేట్ చేశాను అని చెప్తుంటారు. మీరు ఎప్పుడు దూరంగా లేరు కదా అంట. అంటే లైక్ మీ ఇద్దరు ఎంత కొట్టుకున్నా కూడా మీ ఇద్దరు కామెంట్స్ ఇద్దరు ఒకటే కదా అని ఈయన కొంచెం బెటర్ వేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరు హౌస్లో ఎప్పుడు ఒకటిగా లేరు. వాళ్ళిద్దరికి హౌస్లో చిన్నపాటి కోల్డ్ వార్ ఉంది. సో కళ్యాణ్ ఆ అబ్బాయిని ఎప్పుడు అంత ఫ్రెండ్గా ఏం అనుకోలేదు హౌస్ లోపల. ఈ అబ్బాయి కూడా కొంచెం దూరంగానే ఉన్నారు ఇద్దరు కూడా. సో చిన్నపాటి ఆ కోల్డ్ వార్ నడుస్తుంది. సో ఏదైతే ఆ 4th వీక్లో కెప్టెన్సీలోంచి తీసేశాడో అక్కడి నుంచి ఇప్పటి వరకు సో డెమోన్ తోటి అంతగా ర్యాపు అయితే లేదు కళ్యాణ్కి. ఏదో కొన్ని సిచ్యువేషన్స్లో 1-2 సిచ్యువేషన్స్లో ఇద్దరు కూడా అంటే ఒకళ్ళు డౌన్లో ఉన్నప్పుడు సో ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. లైక్ ఈ అబ్బాయి మోకాల మీద నిలబడ్డప్పుడు కళ్యాణ్ ఫీల్ అవటం కానీ సో అలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని చోట్ల కళ్యాణ్ నిలబడ్డాడు. అండ్ డెమోన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కళ్యాణ్ కోసం నిలబడ్డాడు. అంటే లైక్ ఆ 4th వీక్లో అంత మాట అన్న తర్వాత కూడా 5th వీక్లోకి వచ్చేసరికి ఆ కెప్టెన్సీ దాంట్లో ఉన్నప్పుడు సో ఆ కళ్యాణ్కి కెప్టెన్సీ దాంట్లో హెల్ప్ చేయటము, కళ్యాణ్ కెప్టెన్ అవడంలో ఓటు వేయటము, సో రితు చేత ఓటు వేయించటము, అప్పటి వరకు రితు నేను కళ్యాణ్ నమ్మును అన్న రితు కూడా కళ్యాణ్కి ఓటు వేయటము. సో ఇలాంటివి కొన్ని డెమోన్ కూడా కళ్యాణ్ కోసం చేశాడు, కళ్యాణ్ కూడా డెమోన్ కోసం చేశాడు. అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు మొత్తానికి ఇద్దరు కలిసి డబ్బులు దొబ్బేశారు. అయ్యా సూపర్, వెరీ గుడ్ అంటారు. అండ్ తనూజ కోసం ఎందుకు 2 వీక్స్ డైరెక్ట్ నామినేషన్స్లోకి వెళ్తామని అన్నప్పుడు సార్ యాక్చువల్గా తనూజ కోసం అంటే లైక్ ఆ సిచ్యువేషన్లో తను అది చేసినప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, పూజ గారి మ్యారేజ్ ఉందని నాకు అప్పుడే తెలిసింది. అండ్ దట్టు ఆ అమ్మాయి 2 కళ్ళు తిరిగిపోవటము, కొంచెం ఆ ఫ్యామిలీ స్ట్రెస్ ఉండము, ఫ్యామిలీ అది ఇది అంటాము. సో అందుకని చెప్పి నేను కూడా 2 వీక్స్ పర్లేదు నేను ఉంటానని నాకు తెలుసు. 5 స్టార్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు నాకు అర్థమైంది నేను ఉంటానని. సో కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, నేను ఉంటాను అనుకున్నాను. దట్టు కూడా తను కూడా కొంచెం మెచ్యూర్ అమ్మాయి కాబట్టి సో అది తనకు ఇష్టం లేదు అన్నట్టు తను చెప్పింది సార్ అని చెప్తారు. నేను ఎలా అర్థం చేసుకోవాలో ఫస్ట్ బేసిక్గా. నెక్స్ట్ నేను 8 years నుంచి అలానే ఉన్నాను సార్. మా డాడీ ఫస్ట్ నేను యాక్చువల్గా నేను ఆ హీరో అవ్వాలనుకున్నాను. ఫస్ట్ నాకు 8 years నుంచి అది ఉంది. మా డాడీ ఫస్ట్ ఏదైనా నువ్వు చెయ్యి, ఏదైనా సాధించు, దేశానికి ఏదైనా చెయ్యి. బేసికల్లీ విజయనగరం వాళ్ళు, అటుపక్క శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువగా ఈ ఆర్మీకి వెళ్తుంటారు. సో చదువు కొంచెం లేని వాళ్ళు పాపం వాళ్ళు దూరంగా వెళ్ళి బోట్లో చేపలు పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఫిషింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు దూరంగా వెళ్ళి, గుజరాత్ అటు సైడ్ వెళ్ళి. కొంతమంది ఏంటి అంటే సో ఆర్మీకి వెళ్తుంటారు. బేసిక్గా అక్కడ ఏంటంటే యువత ఎప్పుడు అక్కడ వలసపోతూ ఉంటుంది. అక్కడ వాళ్ళకి సరైన వనరులు ఉండవు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత ఉత్తరాంధ్రలో వాళ్ళకి సరైన పనులు ఉండవు, ఉపాధి పనులు ఉండవు. మంచి కంపెనీస్ కానీ లేకుంటే ఫ్యాక్టరీస్ కానీ చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు దూరంగా వెళ్తారు. కొంతమంది చేపల వేటకి వెళ్తారు, సో కొంతమంది ఇలా ఆర్మీలోకి వెళ్తారు. సో కాబట్టి ఈ అబ్బాయి కూడా ఆ CRPF జవాన్గా అక్కడికి వెళ్ళారు. సో అదే చెప్తున్నాడు, ఫస్ట్ అది చెయ్యి, దాని తర్వాత వచ్చి చేసుకొని. అండ్ ఇలా ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది, ఎలాంటి సినిమాలు చేయాలని ఉందంటే సో నేను మొన్న కూడా చెప్పాను. సో రోల్స్ కాదు కానీ అదే హీరోగా చేస్తే చాలా కష్టం, వర్కౌట్ అవ్వదు కూడా. ఒక్క సినిమా కూడా వర్కౌట్ అవ్వదు. మార్క్ మై వర్డ్స్, ఒక్క సినిమా కూడా వర్కౌట్ కాదు. ఇండస్ట్రీ ఎలా ఫంక్షనింగ్ జరుగుద్ది అనేది మనకు తెలుసు. సో ఆ అబ్బాయికి ఆ తెలివితేటలు ఉండటం అనేది, ఆ అబ్బాయి సరిగ్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ నచ్చిందంటే సో నాకు హీరో అయిపోవాలి, నేనేదో సినిమాలు తీసేయాలి, నేనేదో స్టార్ అయిపోవాలి నాకు ఎప్పుడు లేదు సార్. నాకు మీలాగా, జగపతి బాబు గారు లాగా, శ్రీకాంత్ లాగా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక పర్ఫార్మర్ అవ్వాలి. అంటే లైక్ అబ్బా వీడికి ఇస్తే ఒక రోలు, వీడు ఏదైనా చేయగలుగుతారా, అలాంటి రోలు నేను తెచ్చుకోవాలి సార్. ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను తప్పితే నన్ను పెట్టేసి సినిమాలు తీసేసి నాకు స్టార్లో ఆ క్లారిటీ కావాలి, ఆ డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఆ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే సినిమాలో ఆ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీసే అంత ఉండదు. బట్ మంచి క్యారెక్టర్లు అయితే మాత్రం డెఫినెట్లీగా వస్తాయి. సో బిగ్ బాస్ విన్నర్ కాబట్టి మంచి క్యారెక్టర్స్ దొరికితే ఏదైనా మంచి హీరోకి కొంచెం ఇంకొక చిన్న హీరోగానో లేకుంటే మంచి క్లోజ్ ఫ్రెండ్గానో, లైక్ ఇప్పుడు మన ప్రియదర్శి పెళ్లి చూపులోంచి ఎలా క్లిక్ అయ్యాడో అక్కడికి వచ్చి ఎలాంటి స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు అట్ ప్రజెంట్, అలాగా మాత్రం చేసుకుంటా వెళ్తే మాత్రం కళ్యాణ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది అబ్బాయికి. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం ఈ అబ్బాయిని మరీ భజనేయకుండా నువ్వు హీరో అది ఇది అని సో కొంచెం ఇలా చేసుకుంటూ వచ్చిన కొలాబరేషన్స్, యాడ్స్ అవి చేసుకుంటూ కొంచెం బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ ఇలాగ కొన్ని సినిమాస్లో మంచి లీడ్ రోల్స్ చేసుకుంటూ పర్ఫార్మర్కి స్కోప్ ఉండేవి, మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ పిల్లోడికి. సో తనూజ గురించి నీ ఫస్ట్ ఒపీనియన్, నువ్వేమనుకున్నావు ఫస్ట్ అంటే, ఫస్ట్ డే వరకు వచ్చిన ఈవినింగ్ వరకు నాకు నెగిటివ్ వైబే ఉంటుండే సార్. కమాండింగ్ కొంచెం అది ఇది అందరితోటి అది నాకు అనిపించలేదు. బట్ ఈవినింగ్ నుంచి సో నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఆ బ్లైండ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత
కొంచెం అందరితోటి మాట్లాడేప్పుడు అది కొంచెం నాకు మంచిగా అనిపించింది సార్. ఓహో! ఈ అమ్మాయి ఇలాగా అది ఇది అని అర్థం అనుకున్నాను. దాని తర్వాత నా గురించి కళ్యాణ్ జెన్యూన్‌గా అనిపిస్తున్నాడు. సో, తనతో నాకు ఆడాలనిపిస్తుంది. సో, తనతో నాకు టాస్క్ ఆడాలనుకుంటున్నాను. అండ్ తను ఇక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చాడు. అండ్ లైక్ చాలా డౌన్ నుంచి వచ్చాడు తను. సో, తను యంగ్ ఇలా నా గురించి మాట్లాడుతూ ఉంటుంది సార్. అంటే కనిపించేవి సార్. అంటే అలా మాట్లాడుతూ ఉండేది. నాకు అలా వినిపించేది అంటున్నప్పుడు, ఓహో! ఫస్ట్ సిగ్నల్ అటునుంచే వచ్చిందా? వరస్ట్ లాంగ్వేజ్. సచ్ ఏ వరస్ట్ లాంగ్వేజ్. సచ్ ఏ వరస్ట్ హోస్ట్. సచ్ ఏ డంబ్ హోస్ట్. సచ్ ఏ ఇంకేమన్నా ఉన్నాయా? అది అలాంటి హోస్ట్ అనమాట. బేసిక్ సెన్స్ లేదు మాట్లాడేటప్పుడు. ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి అంటే ఎంత డీగ్రేడ్ చేసి మాట్లాడైనా మాట్లాడేస్తాడు. ఎంత డీగ్రేడ్ అయినా చేస్తాడు ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు. మినిమమ్ సెన్స్. ఓహో! అటు నుంచి ఆ అమ్మాయి దగ్గర నుంచి సిగ్నల్ వచ్చిందా? వరస్ట్ లాంగ్వేజ్. సిగ్నల్ ఏంది? మొహం మీద కొట్టేవాళ్ళు లేక. సిగ్నల్ ఏంది? ఈ ఎక్స్ట్రా మాటలే. కొంచెం కూడా బయట ఇప్పుడు ఇక్కడ మాట్లాడతారు కాబట్టి బయట కూడా అలా ఇలాంటి లాంగ్వేజ్ బయట కూడా మాట్లాడితే జనాలు చెప్పులతో కొడతారు అంటున్నారు. అది అట్లా కాదు సార్. అలా అని ఈ అబ్బాయి కొంచెం దాన్ని మంచిగా చెప్తున్నాడు. సార్ అలా కాదు సార్, అలా అనుకోవట్లేదు, అలా అనట్లేదు సార్ నేను. కొంచెం మంచిగానే మాట్లాడుతున్నాడు అబ్బాయి చాలా నీట్‌గా. అలా కాదు సార్, తను మంచి అమ్మాయి, నాకు మంచి ఫ్రెండ్ లాగా. బట్ ఆ రోజు నామినేషన్స్ టైంలో అందరూ తను నామినేట్ చేసిన తర్వాత తను హ్యామర్ నా చేతికొచ్చి తీసుకొని నువ్వెవరు నామినేట్ చేయాలనుకుంటావు చేసుకో అని చెప్పినప్పుడు, అండ్ దాని తర్వాత అమ్మాయిని అందరూ మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి కళ్ళలో చూశాను సార్, భయం కనిపిస్తూ ఉంది. అమ్మాయి కళ్ళలో ఆ భయము గొంతులో వణుకు. నేను ఈజీగా మనిషిని మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే అమ్మాయి మాటలు విని అమ్మాయితో తప్పు చేసింది అన్నట్టు అంటుంటారు కానీ, బట్ ఆ అమ్మాయి కళ్ళు చూస్తే నాకు అనిపించింది సార్, పాపం అమ్మాయిది ఏం లేదు కదా, పాపం అమ్మాయి భయపడుతుంది. సో ఇలాంటి అమ్మాయిని వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని నాకు అనిపించింది అని చెప్పి కళ్యాణ్ అంటుంటారు. సో ఫైనల్గా తనూజ మీద నీ ఫీలింగ్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ సార్ అంటారు. ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ నేనే చెప్పాను కదా, నిబ్బాగాళ్ళు కూడా ఇంకా బెటర్గా హోస్టింగ్ చేస్తారు, ఈయనకి హోస్టింగ్ రాదనమాట. అది అంటే లేడీస్ గురించి మాట్లాడేటప్పుడే ఎలా ఉంటుందంటే ఈ మనిషిలో ఒక పర్వర్ట్నెస్ ఉంటుంది. సో అది కనిపిస్తూ ఉంటుంది నాకు క్లియర్గా. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవచ్చు. అంటే నాకు కనిపిస్తుందని నేను చెప్తున్న మాట కాదు, బయట కొంతమంది మాట్లాడుతున్న మాటలు మీ దగ్గర నేను తీసుకొస్తున్నాను. జస్ట్ ఐఎమ్ ఎ ఫెసిలిటేటర్. సో అంతే, నేను ఇంకేం నా ఒపీనియన్స్ అయితే ఇక్కడ పాస్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి నిద్రపోతున్నప్పుడు కూడా చెయ్యి అసలు కదలకుండా పట్టుకున్నావు, కూర్చున్నావు, అది ఇది అంటాడు అనమాట. లేదు సార్, యాక్చువల్గా నిద్రపోతున్నప్పుడు అమ్మాయి ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయి అక్కడ వచ్చింది కదా. సో అలాంటప్పుడు అక్కడ సరే మాదిరి గారు వచ్చాక నేను లేచి వెళ్దాం అనుకున్నాను, బట్ పట్టుకున్నాను. అంటే మరీ 2.5 గంట ఏం పట్టుకోలేదు సార్, 1 గంట అంటే లేదే మేము చూసామంటే పట్టుకున్నాను సార్, హోల్డ్ చేసి పట్టుకున్నాను. బట్ వదిలేస్తుంటే షేక్ అవుతుంది, మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ వదిలేస్తుంటే షివర్ అవుతుంది. సో అందుకని అలాగే పట్టుకొని ఉన్నాను సార్ అని చెప్తుంటారు. సో ఇప్పుడు ఏంటి అబ్బాయి ఏంటంటే, సో థ్యాంక్స్ టు ఇప్పుడు ఏం చెప్తావు నీ ఆడియన్స్ కదంటే, సో ఎండమోల్ షైన్కి కానీ, స్టార్ మార్క్ కానీ, నాకు ఓట్లు వేసిన ఆడియన్స్కి కానీ, సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను అని చెప్పి సో ఆ అబ్బాయి మంచిగా మాట్లాడతారు. సో మంచిగా క్లోజ్ చేస్తాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ మరి ఫోర్త్ రోజు షాక్ అయ్యాను సార్, నాకు మైండ్ పోయింది. అంటే లైక్ నాతో ఉంటాడు అనుకున్నాను సార్. ఇమ్మాన్యుయల్ సెకండ్ పొజిషన్లో ఉంటాడు అనుకున్నాను. మరి తనూజ గురించి ఏమనుకున్నా అంటే తనూజ ఇమ్ము ఓకే సార్, బట్ ఇమ్ము నా ఆలోచన కొంచెం దగ్గరగా ఉంటాడు, ఇద్దరం ఒకటేలాగా ఆలోచిస్తాము. సో నేను ఇమ్మాన్యుయల్ ఉంటాము అని అనుకున్నారంట. అంటే లైక్ తనూజ గురించి, ఆ అమ్మాయి సిచ్యువేషన్స్ గురించి, అంటే హోస్ట్ వరుసగా కంటిన్యూస్గా తిట్టడము ఇవన్నీ చూసి మేబీ అమ్మాయి థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాడు. సో అబ్బాయి ఫస్ట్ ఉంటాడు అనుకున్నప్పుడు, సో అబ్బాయి పక్కన ఎవరు అనుకున్నప్పుడు ఇమ్మాన్యుయల్. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ హోస్ట్ పెద్దగా తిట్టింది లేదు, హోస్ట్ పొగుడుకుంటూనే వచ్చాడు. సో ఈ అబ్బాయి లాస్ట్ మూమెంట్లో కొన్ని 2-3 వీక్స్కి అబ్బాయిని పొగుడుకుంటూ వస్తున్నాడు హోస్ట్, ఇమ్మాన్యుయల్ కూడా పొగుడుకుంటూ వస్తున్నాడు హోస్ట్. సో తనూజను మాత్రమే తిట్టుకుంటూ వస్తున్నాడు హోస్ట్, అది స్క్రిప్ట్ కాబట్టి. సో కాబట్టి ఆ అబ్బాయికి ఏమనిపిస్తుంది, నిజంగా తనూజ థర్డ్ పొజిషన్లోనే ఉంటుంది అని అనిపించుంటుంది ఖచ్చితంగా. ఆయన కూడా శివాజీ కూడా అదే అడుగుతారు. సో అబ్బాయి కూడా అదే చెప్తాడు. దానికి కారణాలు కూడా లేకపోలేదు, చూస్తుంటారు కదా హౌస్లో క్లారిటీగా. సో ఇమాన్యుల్ కూడా షాక్ అయి ఉంటాడు. సో తను థర్డ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో బయటకు వచ్చేస్తారని తను అనుకోనాడు. మనం అంత బెస్ట్ ఇచ్చాం కదా, మనం కూడా ఫోర్త్ పొజిషన్ ఎలా వస్తామో అని కూడా ఇమాన్యుల్ అనుకోని ఉంటాడు. సో కళ్యాణ్ కూడా అదే అంటాడు అనమాట. సో దాని తర్వాత క్లోజ్ చేస్తారు, చిన్నపాటి కేక్ కట్ చేస్తారు, క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇది బజ్. సో కళ్యాణ్ మంచిగానే మాట్లాడాడు, బట్ బయటకు వచ్చేసాడు. ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూస్లో కొన్ని థంబ్నెయిల్స్ కానీ, కొన్ని క్వశ్చన్స్ కానీ తుప్పాసు అడుగుతున్నారు. కళ్యాణ్ మైండ్లో పెట్టుకోవాలి. మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అంటే చెప్తున్నాను, బయటకు వచ్చిన అవకాశం చాలా నీట్గా ఉపయోగించుకోవాలి. అదర్వైజ్ అది చాలా క్విక్గా వెళ్ళిపోతుంది. సెకండ్ సీజన్లో మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ సీజన్లో ఒక అతను గెలిచాడు, అందరినీ గొర్రెలు చేసి ఒక అతను గెలిచాడు. బయటకు వచ్చిన తర్వాత నేను హీరో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్, బోయపాటి శ్రీను డైరెక్టర్ అన్నాడు. బోయపాటి శ్రీను సినిమాలు ఇంకా చేస్తున్నాడు ఆయన. రకుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాలు చేస్తుంది, మరి ఆ మనిషి మాత్రం సినిమాలు చేయట్లేదు. సినిమాలు కదా, మొన్న ఏదో కన్నప్పుడు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నాడు, అందుకంటే ఇంకా అతను చేసింది కూడా ఏం లేదు.
సో నేను మళ్ళీ చెప్తున్నాను. సో సిట్యుయేషన్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ విన్నింగ్ మూమెంట్‌ని తలకెక్కించుకోకుండా మన కెరియర్‌కి ఎలా ఉపయోగపడుతుంది అనే విధంగా ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం కామనర్‌గా వచ్చాం కాబట్టి దట్టు ఆ టైంలో కూడా కౌశల్ ఏవో కొన్ని సినిమాలు చేశారు తప్పితే అంత లేదు కదా! సో అలాంటిది ఏదో తలకొక్కేసి తను ఏదేదో అనుకోని, ఊహించుకొని ప్రైమ్ మినిస్టర్ కూడా మా ఇంటికొస్తాడు, మా ఇంట్లో టీ తాగెళ్తాడు అన్నట్టుగా మాట్లాడాడు. సో అలాంటివి కాకుండా కొంచెం కెరియర్ మీద దృష్టి పెట్టి అండ్ సినిమాల మీదకే వెళ్ళాలి అనుకుంటున్నావు. సో కొంచెం ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ చేసుకొని మంచిగా ఆ సినిమాల మీద ఫోకస్ పెట్టి కొన్ని చిన్న సినిమాల దగ్గర నుంచి సో వచ్చిన క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్సా కాదా చెక్ చేసుకొని ఎవడెవడో వస్తుంటాడు. ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, ఏదో ఒక దాంట్లో పనికొస్తాడు, కొంచెం బ్రాండింగ్ ఉంటుంది సినిమాకి అని చెప్పి ఎవడెవడో వస్తుంటాడు. సో అలాంటివి కాకుండా కొంచెం మంచి స్క్రిప్ట్లు చూసుకొని దాంట్లో నీకు స్కోప్ ఉందా లేదా చెక్ చేసుకొని సో అలాంటివి చేసుకుంటామని ఆశిస్తూ జై హింద్.